కొత్తిమీర, పాలకూర, పుదీనా అండ్ కరివేపాకు ఇవన్నీ మిక్సీ పట్టేసిన తర్వాత జ్యూస్ అయిపోయిన తర్వాత క్యారెట్ వేసుకోవాలి, అల్లం వేసుకోవాలి, టమాటా వేసుకోవాలి, నిమ్మకాయ వేసుకోవాలి, ఉసిరికాయ అండ్ బీట్రూట్ ఇవన్నీ మిక్సీ పట్టేసిన తర్వాత జ్యూస్ అయిన తర్వాత కంటైనర్లో పెట్టుకొని తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత మనం ఐస్ క్యూబ్స్ అనేది మళ్ళీ ఒక కవర్లో కంటైనర్లో పెట్టుకున్న తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత మనం ఏంటంటే హాట్ వాటర్ తాగుతాం, మార్నింగ్ గుజ్జుకాయ వేసుకుని అవన్నీ వేసుకుని తాగుతాం కదా. మనం అట్లా కాకుండా ఇట్లా చేసుకున్న తర్వాత ఇంకా మంచి మనం ఫ్లేవర్ అనేది తెలియడం కోసం అల్లం కొంచెం ఎక్కువ వేసిన కొంచెం నిమ్మకాయ కూడా వేసిన మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే మీ ఇష్టం. ఇంకా కొంచెం ఎందుకంటే నేను ఉసిరికాయ ఎక్కువ వేసిన, బీట్రూట్ ఎక్కువ వేసిన, క్యారెట్ ఎక్కువ వేసిన, టమాటా ఎక్కువ వేసిన, ఎందుకంటే ఇవన్నిటికి పచ్చివాసన అనేది రాకుండా కొంచెం ఇంకా నిమ్మకాయ అనేది అల్లం అనేది ఫ్లేవర్ కోసం పచ్చివాసన అనేది రాకుండా మనకి మంచిగా టేస్ట్ అనేది తాగాలనిపిస్తుంది. హనీ వేసుకోవచ్చు, పట్టిక బెల్లం వేసుకోవచ్చు, బెల్లం వేసుకోవచ్చు. బెల్లం చాలా ఐరన్ ఫుడ్ కాబట్టి నేను ఎందుకంటే నేను బెల్లం డైలీ యూజ్ చేస్తాను బ్లాక్ కాఫీలో అనేది. నేను ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే ఫస్ట్ టైం మంచి ఫుడ్ మంచి హెల్తీ డ్రింక్ అనేది మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు, మన ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. ఎప్పుడో ఏదో కొనుక్కొని ప్రోడక్ట్ కొనుక్కొని మళ్ళీ పౌడర్ కొనుక్కొని హాట్ వాటర్ వేసుకుని తాగే కన్నా మనం హోమ్ రెడీ అనే ఫుడ్ చేసుకొని మనం తాగొచ్చు. ఉసిరికాయ చాలా బెనిఫిట్. ఇప్పుడు ఈ టైంలో ఈ కాలంలో మనకు ఉసిరికాయ దొరుకుతాయి కాబట్టి ఉసిరికాయలు అనేది చాలా తెచ్చుకొని మనం హెయిర్ అనేది ఏర్పాటు కాకుండా కొంచెం ఎక్కువ వేసుకొని జ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దానికి తగ్గట్టు ఇంకా నేను పాలకూర కూడా వేసిన, మీకు నచ్చదో స్కిప్ చేసుకోండి, మీ ఇష్టము. ఇంకా ఇవన్నీ కాకుండా అల్లము, నిమ్మకాయ, ఉసిరికాయ, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ వేసుకోవచ్చు. ఇంకా నేను ఏంటంటే ఈ అన్నిటికి తగ్గట్టు ఈ ఆకుకూరలు అనేది కూడా ఉంటే మనం ఎలాగో కరివేపాకులు కర్రీలో చేస్తే తీసేస్తాము, పుదీనా అంటే పుదీనా తీయము, ఇంకా అది కలిసిపోతుంది అన్నంలోకి. కొంచెం పాలకూర కూడా మిక్సీ అయిపోతుంది కదా. ఇవన్నీ జ్యూస్ చేసిన తర్వాత ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అంటే మంచిగా చాలా హెల్తీ ఫుడ్. నేను ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే ఇది చాలా బెనిఫిట్. ఇవన్నీ మనకి నచ్చిన విధంగా చేసుకోవచ్చు. ఇంకా నేను ఒక నిమ్మకాయ వేసినాను, దానికి తగ్గట్టు మీరు ఒక 2-3 నిమ్మకాయలు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది జ్యూస్ చేసుకుంటారు, మేమంటే డైరెక్ట్గా ఇందులో మిక్స్ అయిపోతుంది కాబట్టి మనం ఎట్లా పడిపోతాం కాబట్టి మనం నిమ్మకాయ అనేది వేసుకోవచ్చు. అల్లం అనేది ఫ్లేవర్ కోసం. ఇంకా టమాటా ఎందుకు వేసానంటే చాలా మంది నోటు తింటారు టమాటా అనేది, కానీ అట్లా కాకుండా నిమ్మకాయ అండ్ అల్లము టమాటా చాలా బెనిఫిట్ అనమాట. మన హెల్త్కి మన బాడీలో కొన్ని ఏంటంటే విటమిన్ తగ్గిపోతుంది కదా, ఇవన్నిటికి మనకి చాలా బెనిఫిట్ అనమాట. వీడియోనైతే లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎందుకంటే ఫుడ్ అనేది ఈ రోజు నేను పర్టికులర్గా చెప్తున్నాను అంటే మీకు నచ్చితేనే చేసుకోమని చెప్తున్నాను. ఈ ఆకులు అనేది మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీరు చేసుకుని తాగాలి అనుకుంటే మీ ఇష్టం, తాగొచ్చు. లేదంటే మీరు ఫార్వర్డ్ చేసేసుకోవచ్చు. అది నేను ఎందుకంటే నా హెల్త్ కోసం నేను చేస్తున్నాను. నేను ఈడే చేయడానికి పర్టికులర్గా ఏంటంటే 3 మంత్స్ నుంచి ఇదే డ్రింక్ తాగుతున్నాను, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్. నైట్ మనం ఫుడ్ తిన్న తర్వాత మళ్ళీ మనకి కొంచెం ఎనర్జీగా ఉంటుంది. ఫుడ్ తిన్న తర్వాత హెవీ ఉంటుంది కదా, మనం ఈ హాట్ వాటర్ అనేది ఒక 2 ఐస్ క్యూబ్స్ చేసుకుని తాగేసిన తర్వాత మనకి ఫ్రీ అనేది అయిపోతుంది. మార్నింగ్ కొంచెం సాఫ్ట్ అనేది అనిపిస్తుంది. అందుకని నేను చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే ఈ ఆకులు అనేది మీరు స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత ఉసిరికాయలు అనేది చాలా బెనిఫిట్. నిమ్మకాయ, ఉసిరికాయ, అల్లము అండ్ బీట్రూట్, క్యారెట్. ఈ క్యారెట్ అనేది మన రెగ్యులర్ క్యారెట్ కాదు, ఊరి నుంచి తీసుకొచ్చిన క్యారెట్. కానీ ఇలా ఉన్నాయి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. కొంచెం నా వీడియో నచ్చితే నన్ను ఫాలో చేయండి. మీరు ఇవన్నీ మీరు చేసుకుంటారని నమ్మకంతో నేను వీడియో చేస్తున్నాను. మీరు చేసుకోవాలని ఏమీ లేదు, మీకు నచ్చ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే నేను చేస్తున్నాను, తాగుతున్నాను కాబట్టి ఈ రోజు నేను ఈ వీడియో చేయవలసింది చేస్తున్నాను. నాకు ఈ రోజు కుదిరింది, సో నేను చేస్తున్నాను. మీకు నచ్చితే నన్ను ఫాలో చేయండి ప్లీజ్. ఇంకా పుదీనా అంటారా, చాలా ఎక్కువ వేసుకోవచ్చు. మనం పుదీనా వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, కొంచెం కరివేపాకు మాత్రం ఎక్కువ వేసుకోండి. ఉసిరికాయ, నిమ్మకాయ ఇవన్నీ వేసుకోవచ్చు. అల్లం చాలా మంచి తెలుసు. ఈ టైంలో మనం టీలో వేసుకుంటాము, ఇంకా మనం ఏదేదో జ్యూస్లో వేసుకుంటాం. అన్ని కాకుండా ఇందులో మాత్రం వేసుకోండి, చాలా టేస్టీ ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది. మీరు చాలా బాగుంది అంటారు, కానీ ఇందులో కొంచెం హాని కాకుండా బెల్లం వేసుకుని తాగండి, పట్టిక బెల్లం వేసుకుని తాగండి. నేను ఎంత పర్టికులర్గా పట్టిక బెల్లం ఎందుకు చెప్తున్నానంటే చాలా బెనిఫిట్ ఉంది అందులో. ఇది బ్లాక్ కాఫీలో బెల్లం తాగుతాను, నేను పట్టిక బెల్లం లేకపోతే పట్టిక బెల్లం లేకపోతే బెల్లం. మన తేనె అనేది ఒరిజినల్ తేనె అనేది మనకు రావట్లేదు. అందుకని మనకి నచ్చినట్టు మన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఎనీ టైం పౌడర్ చేసుకుని స్టోరేజ్ చేసుకుంటాం కాబట్టి మనము బెల్లం అనేది తీసుకోవచ్చు. పట్టిక అనేది మనకి కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది కాబట్టి బెల్లం అనేది యూజ్ చేయండి, ఎందుకంటే ఐరన్ కదా. మనం ఈ టైంలో మనం పీరియడ్స్ టైంకి కొంచెం బ్లడ్ అనేది సర్కిల్ అవ్వడానికి కొంచెం ఈ ఐటమ్స్ అనేది చాలా బెనిఫిట్. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.